మనిషి చింతిస్తూ ఉంటే ఆందోళన ఎదురవుతుంది, ఆనందించలేడు, ఆధ్యాత్మికంగా కృంగిపోతాడు. ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే మనిషి లొంగిపోతాడో అప్పుడు పూర్తిగా సాతానికి దొరికిపోతాడు. మనం చింతించకూడదనేది దేవుని ఉద్దేశం, మనం చింతపడాలి, మనం కృంగిపోవాలి అనేది మనుషుల ఉద్దేశం. సహోదరి, సహోదరుడా, ఏమీ పర్వాలేదు, ఆయనే కదా పిలుస్తున్నాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన పిలుస్తున్నాడు, అమ్మా నువ్వు చింతించుకో. మరేం చేయమంటావయ్యా, ఇన్ని పరిస్థితుల్లో కూరికిపోయాను, చింతించకుండా ఎలా ఉండమంటావు? మనుషుల మాటలు వింటుంటే ప్రాణం చాలా నీరైపోతుందయ్యా. చేతిలో కాదు కత్తి హృదయంలోనే ఉన్నట్టు ఉంటుందయ్యా. ఏం చేయమంటావు, పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే ప్రభు అంటున్నాడు, అమ్మా నీ గురించి నేను చింతిస్తాను కదా, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి.